కరాటేలో శిక్షణ ఇస్తున్నారు, క్రికెట్లోనూ తర్ఫీదు ఇస్తున్నారు, ధ్యానంతో విద్యార్థుల మనసును దారికి తెస్తున్నారు, వాలీబాల్ ఆడిస్తున్నారు. క్రీడల్లో రాణించేలా విద్యార్థులకు అన్ని రకాల మెలకువలు నేర్పిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థుల కోసం పోలీసులు నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలపై V6 ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మర్లో విద్యార్థులు క్రీడల్లో రాణించేలా పోలీసులు ప్రత్యేకంగా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సెలవుల సమయంలో దారి తప్పకుండా వారిలో నైపుణ్యం పెంచేలా, క్రీడల్లో ఆసక్తి కలిగేలా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఇచ్చోడా, ఉట్నూర్, నార్నూళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. శిబిరాల్లో కరాటే, క్రికెట్, ధ్యానం, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ వంటి క్రీడల్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నెల రోజుల పాటు జరిగే శిబిరాలకు ఒక్క ఆదిలాబాద్ శిబిరానికి 500కు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వీరందరికీ శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిపుణులను ఏర్పాటు చేశారు. వివిధ క్రీడల ఎక్స్పర్ట్స్ ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు దాదాపు 2 గంటల పాటు శిక్షణ ఇస్తున్నారు. వేసవి కాలంలో విద్యార్థులు శిక్షణ పొందటం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతోంది అంటున్నారు. క్రీడల్లో నైపుణ్యం పెరుగుతోంది. భవిష్యత్తులో వివిధ క్రీడల్లో రాణించడానికి ఎంతో దోహదపడతాయంటున్నారు. జిల్లాలో పోలీస్ ఆధ్వర్యంలో సెకండ్ సమ్మర్ క్యాంప్ ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్లో, ఇచ్చోడా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, బోత్లో, నార్నూర్లో మరియు ఇందర్వెల్లిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆ ఫ్యూచర్ చిల్డ్రన్స్ అంటే మన నేషన్ ది ఫ్యూచర్ మరియు పోలీస్ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్ ఉండకూడదు. జనరల్గా కామన్ సిటిజన్స్ కూడా పోలీస్కి అప్రోచ్ కావాలి అంటే కొంచెం భయం ఉంటుంది. దానికి కొంచెం తగ్గించాలి అంటే ఆ బ్రిడ్జ్ తగ్గించాలి అంటే దానికోసం మనం ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాము. దీంతో ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ లాగా కూడా కొంచెం వస్తుంది. దాంతో మనం ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పుడు దీనిలో మనం పీటీ, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ ఇట్లయినా అన్ని సపోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, యోగా ఇట్లయినా అన్ని అంశం పైన టీచర్స్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ నుంచి సర్టిఫైడ్ టీచర్స్ నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ఇది సెకండ్ సమ్మర్ క్యాంప్. పోయిన సంవత్సరం చాలా పిల్లలు వచ్చారు. ఆల్మోస్ట్ జిల్లాలో మనం చూస్తే 550 వరకు పిల్లలు వచ్చారు. సో అందువల్ల అది చాలా మంచి రెస్పాన్స్ ఉంది అంటే పిల్లల నుంచి. సో అందువల్ల ఈసారి కూడా మనం ఇది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇదే హెడ్ క్వార్టర్లో దాదాపు 250 వరకు చిన్న పిల్లలు వచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థులకు ఎస్పీ సర్టిఫికెట్లు అందించనున్నారు. వీటితో పాటు విద్యార్థులు పోలీస్ స్టేషన్ సందర్శించే అవకాశం కల్పిస్తామంటున్నారు. ప్రజల్లో పోలీసులపై అవగాహన పెంపొందించేలా విద్యార్థుల్లో చైతన్యం తెస్తామంటున్నారు పోలీసులు. పోలీస్ సమ్మర్ క్యాంప్ చాలా బాగుంది. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. పిల్లలందరూ వస్తారు. నేను ఇక్కడ యోగా ఇంకా రన్నింగ్ నేర్చుకున్నాను. ఈ క్యాంప్ నాకు చాలా బాగా అనిపించింది. వేసవి శిక్షణా శిబిరాల్లో బాలికలు ఎక్కువగా కరాటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎవరైనా దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి, ప్రత్యర్థులను ఎలా మట్టు పెట్టాలో శిక్షణలో రాటుదేలుతున్నారు స్టూడెంట్స్. క్రికెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్యాటింగ్, బౌలింగ్లో మెలకువలు, టెక్నిక్స్ నేర్పిస్తున్నారు ఎక్స్పర్ట్స్. వీటితో పాటు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ ఆటల్లో విద్యార్థులు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ శిక్షణపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు. శారీరక దృఢత్వం పెరిగి వారిలో ఫిట్నెస్ పెరుగుతోందని చెప్తున్నారు. మా పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే, ఈ పోయిన సంవత్సరం ఈ క్యాంపులో వీళ్ళు నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ మీద ఉన్న అవగాహనతోటి వాళ్ళు పిల్లలు ఎక్కడ ఏ ట్రాఫిక్ పోలీస్ కనిపించినా, ఏ పోలీస్ ఆఫీసర్ కనిపించినా వాళ్ళకి పోయి విష్ చేసే సంస్కారం వాళ్ళకి ఏర్పడ్డదండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవము వాళ్ళకు చాలా క్లియర్ కట్గా ప్రత్యక్షంగా ఈ సమ్మర్ క్యాంప్లో చూడడం జరిగింది. చాలా రకాల విన్యాసాలు, డాగ్ స్క్వాడ్ కానీ ఇవన్నీ ప్రదర్శించారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎనలేని అవగాహన ఏర్పడ్డది. మా పిల్లలకు కూడా పోలీస్ అవ్వాలనే కోరిక ఇప్పటి నుంచే డెవలప్ అయ్యేది.
ఏదైనా కూడా మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళకు దీని మీద మోటివేషన్ చేయడం జరిగింది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న దాదాపు 10 మందిలో ఒక 6 అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్సే టీచర్స్ లాగా వీళ్ళని టీచ్ చేయడం జరిగింది, కోచ్ ఇస్తున్నారు. క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఈ ఆర్చరీ కానీ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్నే అఖిల్ మహాజన్ సార్ గారు పెట్టి వీళ్ళకు ఆటల్లో నైపుణ్యాలు తెలుసుకుంటున్నారు స్టూడెంట్స్. పైగా వేసవి సెలవుల్లో కాలక్షేపం చేయటం వల్ల సోమరులుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు కొందరు చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా వేసవి శిబిరాలను ఏర్పాటు చేసిన పోలీసులను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.